ఈ నాల అనేది గత కొద్ది రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. ఈ నాల ఇరిగిపోయినప్పుడే మేము స్థానికంగా ఉన్న ఈ మహేందర్ గారికి, ఈ గారికి, అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేసినాం. సార్, ఈ నాల పరిస్థితి బాగలేదు, ఈ నాలని త్వరగా మీరు పూర్తి చేయాలి అని చెప్పినాము. అయితే వాళ్ళు ఈ నాల మటుకు మొత్తం ఒక 800 to 900 మీటర్స్ దూరం ఉంది ఇది. కానీ గవర్నమెంట్ మటుకు ఒక 50% కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది, ఇంకా 50% ఇవ్వలేదు. అంతలోపే ఇలా చూడండి, ఒక హెవీ బండి తుంగిపోయి ఇలా పడిపోయింది. ఇలాంటి పరిస్థితి రేపు రాబోయే కాలంలో ముందున్న రోడ్డు కూడా వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. మీరు సగం పనులు చేసి ఎవరి పానాలు తీస్తారు. ప్రజలు నడిచే రోడ్డు ఇది. రేపు పొద్దున ఇదే స్కూల్ బస్సో లేకపోతే ఆటోనో లేక కారో ఎవరో చనిపోతే స్పందిస్తారా అని నేను ఈ గాని అలాగే డిప్యూటీ కమిషనర్ గారు అడుగుతున్నా. మీరు ఎందుకు మొత్తం ఆర్డర్ ఇవ్వలే? సగం వరకే మీరు ఎందుకు ఇచ్చారు? ఇంకా సగం అట్లనే పెండింగ్ ఉంది. ఎన్నో రోజుల నుంచి స్థానిక ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, అయినా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుంటలేరు. మేము ఈ గాని అలాగే డిప్యూటీ కమిషనర్ గారు ఇప్పుడే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరు ఇచ్చిన పర్మిషన్ సగం మట్టుకే ఉంది, ఇట్లా కుదరదు. మీరు మొత్తం నాలా కన్సల్ట్ చేయండి. మీకు ఎందుకు కన్సల్ట్ చేయలేకపోతున్నారు? అధికారులు దీని మీద స్పందించాలి. మీరు సగం పర్మిషన్ ఇచ్చి సగం పనులు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. దీని కాకుండా మీరు మొత్తం ఫుల్ ఫ్లెజ్ గా నాలాని కంప్లీట్ చేయండి. లేకుంటే రాబోయే కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారు. ఎవరైనా పడి చనిపోయిన తర్వాత స్పందిస్తారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. సార్, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. దీన్ని మీరు చాలా లైట్ గా తీసుకొని ఒక 25%, 35% కడతాము, తర్వాత నాలా ఉంది కదా మంచిగానే ఉందంటే మీరు మంచిగా ఉందని ఎట్లా చెప్తారు? రేపు ఇప్పుడు ఇలా చూసి కదా ఇట్లనే అది పడిపోతే ఎవరు జిమ్మేదారి? ప్రజల ప్రాణాలు పోతే ఎవరు జిమ్మేదారి? నేను ఎమ్మెల్యే గారిని, కార్పొరేటర్ గారిని మరోసారి విజ్ఞప్తున్నా. సార్, ఈ నాలకు సంబంధించిన మొత్తం కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. గవర్నమెంట్ అఫీషియల్స్ ఓన్లీ 25-30% వరకే మనకు పర్మిషన్ ఇచ్చారు. అది కుదరదు. ఈ నాలా కడితే మొత్తం కడితేనే, ఇది 100% కడితేనే రేపు రాబోయే కాలంలో మంచిగా ఉంటుంది. లేకుంటే ఇట్లనే మీరు చేసుకుంటే పోతే మళ్ళా పడుతుంది, మళ్ళా కన్స్ట్రక్షన్. గత ఏడాది 2 ఏళ్ల నుంచి గోశాలలో ఎప్పుడు కన్స్ట్రక్షన్ వర్కే నడుస్తుంది. ఇది ఇలాగే నడుచుకుంటూ పోతే ప్రజలకు ఎంత అసౌకర్యంగా ఉంటుందనేది మీరు గ్రహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వెంటనే ఈ గారు డిప్యూటీ కమిషనర్ గారు దీన్ని స్పందించాలి, వీడికి రావాలి, వీళ్ళ పరిస్థితి ఏందో చూడాలి. మాకు తగ్గిన రోడ్డు కూడా శాంక్షన్ తొందరగా చేయాలి. లేని పక్షంలో ప్రజలతోని ఇదే నాలా మీద ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ దారుసలాం రోడ్డుకెంచి మన నాలా ఉంది కదా, నాలా వరకు చేపట్టాలి. ఎందుకంటే నాలా పక్కకు ఒక 25-30% అయింది, ఇదొక 25-30%, ఇంకా 50% అట్లనే ఉంది. ఆ 50% కి నేను గాని అడిగినా, సార్ మీకు ఆర్డర్ వచ్చిందంటే లేదు, ఈరోజు రాలేదు ఆర్డర్, మాకు ఇంతవరకే పని చేస్తుంది, మేము ఇంతే చేస్తామన్నట్టు ఆయన మాట్లాడుతుంది. అంటే నేను గవర్నమెంట్ ఏమడుగుతుందంటే సగం ఇక్కడ కొత్తది, సగం అక్కడ కొత్తది, మధ్యలో పాతది పెడితే మొత్తం పాతది పడిపోతే ఎవరు జిమ్మేదారి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం.